అనుకున్నదే జరిగింది. ప్రైమ్ నైన్ చెప్పిందే జరిగింది. నాడు కనిమొళి నేడు కవిత. కవితను ఇప్పుడు అరెస్ట్ చేయడంలో మతలబ్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో సంబంధం ఉన్నవారిని ఎప్పుడో అరెస్ట్ చేస్తే కవితను ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రధాని రాష్ట్ర పర్యటనలో ఉండగా ఇప్పుడే ఎందుకు ఇలా చేశారు? కవిత కూడా తిహార్ జైలుకేనా? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రముఖులు అరెస్టులు కొత్త కాదు. సుదీర్ఘకాలం జైల్లో మగ్గిన నేతలు కూడా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కొంతమందిని అరెస్ట్ చేస్తే అవినీతికి పాల్పడినందుకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో రాజద్రోహం కింద చాలా మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టారు. కాలక్రమేణా రాజకీయ నాయకుల్లో అవినీతి, లంచగొండితనం ఎక్కువ అవుతుండటంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు కేంద్ర మంత్రులు కూడా అరెస్టులయ్యి జైల్లోకి వెళ్లిన పరిస్థితి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆరోపణలు రుజువవడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా మొత్తం మీద రాజకీయ నేతల అవినీతి బండారం బయటపడుతుంది. దీంతో వీరి అరెస్టులు సంచలనమవుతున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళిని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కవితను మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కవితను అందుకే అరెస్ట్ చేయలేదని ఆరోపించింది. రెండు పార్టీల మధ్య సంబంధాలున్నాయనే సంకేతం ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీంతో బీజేపీకి నష్టం చేకూరిందని ఆ పార్టీ భావించింది. ఇప్పుడు ఆ నష్ట నివారణ చర్యగా కవితను అరెస్ట్ చేశారనే ఆరోపణలొస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్కి ఏమాత్రం మరో ఛాన్స్ ఇవ్వకూడదని ఆలోచనతో బీజేపీ కవితను అరెస్ట్ చేయించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందని, దానికి కావలసిన రుజువులు ఉన్నట్లు ఈడీ చెబుతోంది. తన ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా కవిత 100 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఆప్ నేతలతో తన తండ్రి కేసీఆర్కున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని కవిత అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా రామచంద్ర పిల్లై వాంగ్మూలంలో కవిత పేరు రావడంతో కవితపై అరెస్టు వారెంట్ జారీ చేసి హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల తరుణంలో కావాలనే బీజేపీ తమని ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కవితను అరెస్ట్ చేస్తారని ప్రైమ్ నైన్ ముందే ఊహించింది. కవిత అరెస్టు ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధాలు లేవనే సంకేతాలిచ్చినట్లవుతుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అదీ కాక ప్రధాని మోదీ 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పర్యటన సందర్భంలో కవిత అరెస్ట్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు వీగిపోయి బీజేపీకి లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. నాడు కరుణానిధి వీల్ చైర్లో వెళ్లి తన కుమార్తె కనిమొళిని తిహార్ జైల్లో పరామర్శించారు. యాదృచ్ఛికమో ఏమో కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా మొన్నటి వరకు వీల్ చైర్లోనే ఉన్నారు. ప్రస్తుతం కవితను కూడా తిహార్ జైలుకు పంపుతారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను కలుసుకోవడానికి తిహార్ జైలుకు వెళతారా అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.